హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ డైరీస్. ఈరోజు గుమగుమలాడే బిస్మిల్లాబాద్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. బిస్మిల్లాబాద్కు ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకుంటే సగం కప్పు కందిబ్యాళ్ళు, సగం కప్పు పెసరబ్యాళ్ళు తీసుకొని 2 సార్లు కడుక్కొని నీళ్లు పోసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి. ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆలు ఉన్నా కూడా వేసుకోవచ్చు, తర్వాత క్యాలీఫ్లవర్ కూడా బాగుంటుంది. ఇలా కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. మసాలా కొరకు మినపబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక కొబ్బరి ఉన్నా పర్వాలేదు, కొబ్బరి తురుము ఉన్నా పర్వాలేదు, కొద్దిగా వేసుకోవాలి. ఇలా కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మసాలా దినుసులన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా జాజికాయ పొడి తురుముకోవాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకొని మనం సెట్ చేసుకున్న మసాలాలు కొద్దిగా వేయించుకోవాలి. అలా మసాలాలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇందులో 1కి 4 మనం 1 గ్లాస్ తీసుకుంటే 4 గ్లాసులు నీళ్ళు పోసుకొని నీళ్లు మల్లనివ్వాలి. ఇలా నీళ్లు మల్లిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసము, సాంబార్ పొడి, మనం మిక్సీకి వేసుకున్న మసాలాలు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక టిప్ అండి, మనము విజిల్ పెట్టినప్పుడు అంత పైకి వస్తుంది కదా, అట్లా పైకి రాకుండా కొద్దిగా అడుగున హోల్లో కొద్దిగా నూనె పోసి కుక్కర్ పెట్టుకుంటే విజిల్ అనేది పొంగ అనేది బయటికి పొంగదన్నమాట. ఇలా ఆయిల్ వేయడం వలన కొద్దిగా కూడా పొంగ అనేది బయటికి రాదు. ఇలా విజిల్స్ పోయిన తర్వాత బాగా ఉడుకుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగా తగులుతుంది. బిస్మిల్లాబాద్లోకి రైతా చేస్తున్నాను. ఇందుకోసం పెరుగు బాగా గిల్లకొట్టుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిగడ్డలు, టమాటాలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే రైతా రెడీ అవుతుంది. బిస్మిల్లాబాద్లోకి కాంబినేషన్ బాగుంటుంది.